హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో వెజిటేబుల్స్లో కొన్ని వెజిటేబుల్స్ తినాలంటే చాలామంది కూడా అంతగా ఇష్టపడరు. ఇక మా వారైతే బాబోయ్ బీరకాయ చేశారా, ఏమీ దొరకలేదా కర్రీ చేయటానికి అని చెప్పేసి అనుకుంటూ తప్పక తిట్టుకుంటూ తింటూ ఉంటారనమాట. సో చాలామంది ఇష్టపడని కూరగాయలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తప్పకుండా మనం తెలుసుకోవాలి. సో డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది ఈ బీరకాయ. సో అందుకే మా ఇంట్లో మా అమ్మ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా తెస్తుంది ఈ బీరకాయలు. సో మనకు సాధారణంగా దొరికేటువంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయతో రకరకాలుగా మనం వంటలు చేసుకుంటూ ఉంటాం. అయితే బీరకాయ తినడం వల్ల ఎటువంటి పోషకాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు నుంచి బయటపడచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో చూసి కంప్లీట్గా స్కిప్ చేయకుండా తెలుసుకుందామా? చలో. బీరకాయ పైన ఉండే పీచు శరీరానికి స్క్రబ్గా ఉపయోగించుకోవచ్చు. శరీరంపై ఏర్పడిన పొడి చర్మాన్ని తొలగించడానికి ఈ బీరకాయ పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఉన్నది కాబట్టి మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల వారికి సులభంగా నయమవుతుందన్నమాట. అంతేకాకుండా గుండెకి కూడా చాలా మంచిది ఈ బీరకాయ. నార్మల్గా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మరీ లావుగా ఉన్న బీరకాయలు కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకుంటానన్నమాట. మరీ ముదిరిపోయినవి కాకుండా చూసి తీసుకోవాలి. సో ఈ బీరకాయలు ఎక్కువ లేతగా ఉండేవి తీసుకోకూడదు, మరీ ముదిరిపోయినవి తీసుకోకూడదు. మధ్యస్థంగా ఉండేవి కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట, వాటిని తీసుకోవాలి. సో ఈ కాయలు మన చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపించాలన్నమాట. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేతగా ఉంటే బరువుగా ఉంటుందన్నమాట. మెత్తబడిన కాయలను తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో బాగా ఫ్రెష్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. సో బీరకాయ చాలా సులువుగా జీర్ణమవుతుంది. శరీరంలోని ఎక్కువ వేడి ఉన్నవారు బీరకాయను తింటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో బీరకాయ ఎక్కువ పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ కాయలో ఎక్కువగా బి కాంప్లెక్స్, విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎసిడిటీ ఉన్నవారు దీన్ని తీసుకోవటం వల్ల అది తొందరగా తగ్గిపోతుందన్నమాట. సో మొలల వ్యాధితో బాధపడే వారికి కూడా ఈ బీరకాయ చాలా మంచి చేస్తుంది. శరీరంలోని అధిక కొవ్వు శాతాన్ని సైతం కరిగించేస్తుంది. సో బీరకాయలో 90% మనకి ఫైబర్ ఉంటుందన్నమాట. బీరకాయలో 90% నీరు ఉంటుంది, 5% ఫైబర్ ఉంటుంది. సో కొవ్వు కణాలు కూడా తక్కువగా ఉంటాయన్నమాట. సో డయాబెటీస్ ఉన్నవారు ఈ కాయను ఆహారంలో తీసుకోవటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇందులోని పీచు పదార్థాలు, ఫ్లేవనాయిడ్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. సో అంతేకాకుండా రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని కూడా స్థిరంగా ఉంచుతాయన్నమాట. శరీరానికి ఇన్ఫెక్షన్ సోకకుండా చేసి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇటువంటి లైక్ డయాబెటీస్, ఇలాంటివి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఎవరికి కూడా. అయినా కూడా నేను కంపల్సరీగా వీక్లీ వన్స్ బీరకాయ కర్రీ కానీ, బీరకాయతో పచ్చడి కానీ ఇలా చేస్తూ ఉంటామన్నమాట. చాలా మంచిది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో వాటర్ కంటెంట్ అలానే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ సమస్యలతో బాధపడేవారు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ సమస్యలు ఏమీ లేని వారు కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, రోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ బీరకాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీ అందరికీ ఉపయోగపడినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.